హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మా గల్లీ గణేష్ పూజ అయితే చేస్తున్నాము. మేమైతే పూజ మీద అయితే కూర్చున్నాము. మా వినాయకునికి, గల్లీ వినాయకునికి పూజ చేస్తున్నాము. మేమైతే ఈరోజు ప్రసాదాలు అయితే పులిహోర అండ్ రవ్వ సిర అయితే స్వీట్స్ అయితే తీసుకెళ్ళాను. వినాయకుని పూజ అయితే చాలా బాగా జరిగింది. తెచ్చిన మాల అన్నీ అలంకరించాము, పువ్వులు, పండ్లు. మా గల్లీ వాళ్ళందరూ అయితే ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పూజ అయితే అయిపోయింది. నేను మా హస్బెండ్ చేస్తున్నాం. మా గల్లీలో ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళందరూ గల్లీ గ్యాంగ్. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మేమైతే ఒకరోజు ముందే పూజ అయితే చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మా చిన్నోడి బర్త్డే ఉందని, అందుకోసమని ఈరోజు అయితే పూజ చేస్తున్నాము. థర్డ్ డే పూజ మేము చేస్తున్నాము. దాంట్లో మా చిన్నోడు ఒకటే డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ప్రతిదీ వాడే కావాలి. అందరినీ కొడుతున్నాడు, అల్లరి కొడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు. మమ్మల్ని అయితే పూజ చేస్తున్నా అని అది లేకుండా వాడు చేశాడు. మొత్తం అల్లరి. బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. పూజ అయితే తొందరనే అయిపోయింది. 1 అవర్ కంప్లీట్ అయింది. పూజ కోసం కూర్చున్నాము. దేవునికి అయితే నైవేద్యాలు అయితే సమర్పిస్తున్నాము. పులిహోర సిర హారతి కూడా ఇచ్చి సమర్పించిన తర్వాత పూజ అయితే దగ్గరగా వచ్చింది. అలాగే నేను కట్టుకున్న హాఫ్ సారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ చిన్న వినాయకులు. దేవునికి ప్రసాదం పెట్టేసాం. నెక్స్ట్ మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచడం అయితే చాలా కష్టం. అబ్బా, అందరూ 2-3 టైమ్స్ అయితే అదేంటో దేవునికి చేసిన పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా అలాంటి టేస్ట్ అయితే దొరకదు. చాలా టేస్ట్ అయింది ప్రసాదం అయితే. కొంచెం కూడా ఉంచకుండా తినేసారు. ఫస్ట్ టైం మాకు పెట్టారు కాబట్టి మేమైతే కొంచెం టేస్ట్ అయితే చూసాం. అందరూ తిరుగుతున్నారు. ఇది మొత్తం మా గల్లీ గ్యాంగ్. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ మై ఛానల్.